భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి ఉచిత సర్వదర్శనానికి భక్తులను అనుమతించింది టీటీడీ. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. గత 3 రోజులుగా లక్కీ డిప్ ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ ఇవాల్టి నుంచి ఎలాంటి టోకెన్ లేకుండా దర్శనం కల్పిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు సంబంధించి ఇప్పటికే ఈ లక్కీ డిప్ విధానం ద్వారా కూడా సుమారు 2 లక్షల మంది వరకు కూడా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ తాజాగా 2వ తేదీ నుంచి కూడా ఎలాంటి టోకన్ లేని భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. వచ్చేటటువంటి భక్తులను కూడా ఇటు తిరుమలలోని పాచిగాలువ గంగమ్మ నుంచి కూడా ఎంటర్ చేసి ఇటు క్యూ లైన్ లో కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఈ కళ్యాణ వేదిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్టోబస్ బిల్డింగ్ ప్రాంతంలో ఎవరైతే భక్తులు ఎంటర్ అవుతున్నారో ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సుమారు సంబంధించి చూసుకుంటే కూడా వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం ఇటు క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా టీటీడీ గట్టి చర్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అన్న ప్రసాదాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అదేవిధంగా పాలు కూడా నిరంతరాయంగా కూడా అందిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా భక్తుల మధ్యలో ఎలాంటి తోపులాట జరగకుండా ఉండేందుకు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. సుమారు 3000 మంది సెక్యూరిటీతో కూడా ఈ బందోబస్తు ఏర్పాటు చేసింది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సేవలు తరించడానికి కూడా 3000 మంది శ్రీవారి సేవకులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి నిరంతరాయంగా కూడా సేవలు అందించే విధంగా కూడా టీటీడీ పక్క ప్రణాళికతో చర్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ రోజు శుక్రవారం, ఈ శుక్రవారం రోజు కూడా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో కూడా మామూలుగా ఎవరికి కూడా భక్తులకి దర్శనానికి అనుమతించరు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో వాళ్ళని మాత్రమే ఇటు ఈ అభిషేకానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా చేరుకోవడంతో కూడా ఈ అభిషేక సేవలో కూడా సుమారు అంటే ఈ 1:30 గంటల వరకు కూడా ఈ అభిషేకం నిర్వహిస్తారు టీటీడీ. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ 1:30 గంట ప్రాంతంలో కూడా సుమారు 5000 మంది సామాన్య భక్తులు కూడా ఇటు టీటీడీ దర్శనం కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ ఈ రష్ మరో 2 రోజులు కూడా తిరుమలలో ఇదే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ ఒకటే ప్రధానంగా కోరుతుంది. టీటీడీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పాటించి ఇటు క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యి కూడా స్వామివారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకోవాలని చెప్పి ఇటు అధికారులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా కూడా వచ్చేటువంటి భక్తులు టీటీడీ సలహా సూచనలు పాటించి కూడా స్వామివారిని దర్శించుకోవాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.